దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఇవాళ ఎస్తేరు గ్రంథం యొక్క ధ్యానం చేసుకుందాము. ఎస్తేరు యొక్క గ్రంథం గురించి మనకు తెలిసినదే కదా. ఎస్తేరు హడస్స అను పేరు కలది. తనకు మారు పేరుగా ఎస్తేరు అని పేరు పెట్టబడినది. ఆమె యొక్క పెద్దనాన్న మొర్దెకై ఎస్తేరుని చిన్నప్పటి నుంచి పెంచున్నాడు. ఎందుకంటే ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు చనిపోవడం వల్ల వాళ్ళ యొక్క స్థానంలో మొర్దెకై ఎస్తేరుని చిన్నప్పటి నుంచి పెంచి పోషించి పెద్ద చేసి ఆమెని పోషిస్తూ ఉన్నాడనమాట. అప్పుడు షూషాను ప్యాలెస్ నుండి ఒక వార్త వచ్చింది. ఏమని? రాజుగారు ఆ యొక్క దేశంలో ఉన్న యవనురాలు మరియు సుందరులైన స్త్రీలను పిలిచి వాళ్ళలో నుంచి 2వ రాణిగా ఒక ఆమెని ఏర్పరచుకోవాలని అతను అందరూ యవనస్తులను సౌందర్యవతులను పిలవనారంభించాడు. వాళ్ళందరితో పాటు యవనస్తులందరితో పాటు ఎస్తేర్ని కూడా మొర్దెకై తయారు చేసి షూషాన్ ప్యాలెస్కి తీసుకొని పోతాడు. అక్కడ అందరిలో మొర్దెకై ఒక పెంపుడు కూతురు ఎస్తేరు వాళ్ళకి బాగా రాజుగారికి ఇష్టమై ఆమెకి రాణి కిరీటం పెట్టేస్తాడు. అయితే అలాగూ 2వ రాణి అయిన ఎస్తేరు యొక్క నియామకం జరిగినది. తర్వాత మొర్దెకై అక్కడ ఒక హానోకు అను ఒక వ్యక్తికి నమస్కరించకపోగా అతనిని మర్యాదపూర్వకంగా చూసుకొని పోవడం వల్ల అతని కోసము మొర్దెకైని మరియు వాళ్ళ యొక్క మనుషులందరినీ యూదులందరినీ చంపేయాలని తను నిర్ణయిస్తాడు. కానీ ఏమవుతుంది, రాజుగారు అతని యొక్క పథకాన్ని రివర్స్ చేసేస్తాడనమాట. ఆ అబ్బాయి ఎవరైతే ఆ యొక్క ఉరిని తయారు చేశారో మొర్దెకైకి కోసము అతనే ఆ యొక్క ఉరి మీద చంపివేయబడేట్టు చేసినాడు దేవుడు హామానుకి. అలాగూ తను చేసిన ఉరికంబముని తనే ఉరి తీయబడడానికి అలాగూ ఎస్తేరు వల్ల రాజుగారు అలాగా చేసినారన్నమాట. అదేవిధంగా ఎస్తేరు వల్లే మనము మొర్దెకై లాంటి మన వాళ్ళని రక్షించుకుంటకు మనము మన యొక్క యుక్తిని ఉపయోగించాలని ఎస్తేరు యొక్క గ్రంథం మనకి తెలుపుచు ఉన్నదన్నమాట. వష్తి మొదటి భార్య ఇక రాజుగారికి తర్వాత షూషాన్ ప్యాలెస్లో ఉండే రాజుగారికి ఆ యొక్క వష్తి ఎప్పుడైతే రాజుగారు రమ్మన్నప్పుడు తను రాకుండా వాళ్ళ యొక్క పరిచారకులు వాళ్ళ యొక్క మంత్రులందరికీ ఆమెను చూపించడానికి రమ్మన్నప్పుడు రాకపోవడం వల్ల వష్తికి బదులు ఎస్తేరు 2వ రాణిగా నియామకం అయినదన్నమాట. ఇక దీపావళి సందర్భంగా మనము యొక్క ఎస్తేరు లాంటి మంచి వీరోచితమైన మంచి అధ్యాయాలను ధ్యానించుకుంటూ దేవుడిచ్చిన ధన్యత కొరకు దేవునికి మనం మహిమ చెల్లించుకుందాము. అలాగే మనము మంచిగా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి అనేకమైన ఇంటర్నెట్ యాప్స్ ద్వారా ఈ యొక్క చిన్న ధ్యానం మా యొక్క చుట్టాలు ఫ్రెండ్స్కి పంచుటకు దేవుడిచ్చిన ఘనత కొరకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామముకు మహిమ కలుగును గాక. ఆమేన్.